హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ కూడా అతిపెద్ద శుభవార్త అయితే వచ్చింది. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 44,228 ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇంకా తెలుగు భాష వచ్చినటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. కానీ నోటిఫికేషన్ వివరాలను చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యేటటువంటి అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులుగా విధులు నిర్వర్తించాల్సింది ఉంటుంది. ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆగస్టు 5వ తారీఖు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ ఆగస్టు 5వ తారీఖు అనమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే బీపీఎం పోస్టులు అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకేమో 12,000 రూపాయల నుంచి 29,380 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులకేమో 10,000 రూపాయల నుంచి 24,470 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితుల సడలింపు అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగు భాష వచ్చి ఉండాల్సింది అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. 10th క్లాస్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కన్నా కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. మిగతా అభ్యర్థులు మాత్రం కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిందైతే ఉంటుంది.